పొలిటికల్ టెన్షన్ అహోబిలం చేరింది. ఇప్పటికే భూమా అఖిలప్రియ అహోబిలం చేరుకున్నారు. అధికారులతో చర్చిస్తున్నారు. ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఇక ఆరోపణలపై కట్టుబడి ఉన్నానని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆధారాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. ఇక మొత్తానికి అహోబిలం బయలుదేరారు. అటు గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, ఇప్పటికే ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా చేరుకున్నారు. అహోబిలం తలనీలాల వివాదంపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అప్డేట్స్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, విజయ చంద్రిక అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తలనీలాల టెండర్ల పైన సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో దీనిపైన కూడా తనపై చేసినటువంటి ఆరోపణల పైన చర్చించేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కొద్దిసేపటి క్రితమే అహోబిలం చేరుకున్నారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నాను. తనపై చేసినటువంటి ఆరోపణలు కూడా నిరూపించాలి ఆధారాలతో సహా కూడా సవాల్ విసురుతూ భూమా అఖిలప్రియ ఏదైతే చెప్పడంతో మరోవైపు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి కూడా ఆలగడ్డ నుంచి అహోబిలం బయలుదేరేందుకు సిద్ధమైనటువంటి క్రమంలోనే పోలీసులు ఆయన ఇంటి దగ్గరనే అడ్డుకోవడం జరిగింది. ఎలాగైనా సరే ఖచ్చితంగా అహోబిలం వెళ్లి తీరాలని కూడా ఏదైతే భీష్మించినట్టు పట్టుబట్టినటువంటి క్రమంలో శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఏదైతే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పోలీసులు కూడా అక్కడే బ్రిజేంద్రనాథ్ రెడ్డిని ఇంటి దగ్గరనే అడ్డుకోవడం జరిగింది. మరోవైపు తను చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఆధారాలతో సహా నిరూపిస్తాను, కట్టుబడి ఉన్నానని బ్రిజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఆయనతో డిస్కషన్ చేయడానికి గత ప్రభుత్వంలో గంగుల కుటుంబం చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా తాను కూడా నిరూపిస్తాను, అదే విధంగా బ్రిజేంద్రనాథ్ చేసినటువంటి ఆరోపణలన్నిటి కూడా ప్రతి అంశానికి కూడా వివరంగా ఏదైతే సమాధానం ఇస్తాను, కాబట్టి ఆయన ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి తాను రెడీగా ఉన్నానని చెప్పినటువంటి క్రమంలో అక్కడే ఒక చిన్నపాటి స్టేజ్ ఏర్పాటు చేశారు. మరోవైపు భూమా అఖిలప్రియతో పాటు వాళ్ళ అనుచర వర్గం కూడా భారీగా అహోబిలం చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకున్నారని బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఇంటి వద్దనే కుదరదు, తను చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఖచ్చితంగా ఎలాగైనా సరే వచ్చి అహోబిలానికి వచ్చి లేకపోతే గిన ఆయన ఇంటి వద్దకి తానే వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆయన పోలీసులు తప్పించుకుని వస్తాడో లేకుంటే రిక్వెస్ట్ చేసుకుని వస్తాడో ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అహోబిలం రావాల్సింది, తాను సిద్ధంగా ఉన్నాను, ఆరోపణలు కూడా నిరూపించాలని కూడా చెప్పినటువంటి క్రమంలో సాయంత్రం నుండి కూడా ఈ అంశం పైన కూడా ఆళ్లగడ్డలో తీవ్ర చర్చనేది. ఆళ్లగడ్డలో వాడి వేడిగా ఏ ఒక్కరు కూడా కలిసినా కానీ ఈ అంశం పైనే చర్చించుకుంటున్నారు. అహోబిలంలో హీట్ ఎక్కినటువంటి పాలిటిక్స్ అహోబిలానికి చేరుకోవడంతో ఒక్కసారిగా అహోబిలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు ఇంకా మరో అరగంట లేదా గంట పాటు చూసి ఆ తర్వాత భూమా అఖిలప్రియ కూడా అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు వస్తారని కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ భూమా అఖిలప్రియ వచ్చిన తర్వాత ఆమె నేరుగా ఇంటికి వెళ్తారా, లేకుంటే బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఇంటికి వెళ్లి తాను చేసినటువంటి ఆరోపణల పైన కూడా ఏం సమాధానం చెప్తారని కూడా అడిగేందుకు వెళ్తారా అనేది కూడా మరోవైపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికైతే గంగుల నాని ఇంటి వద్ద అయితే పోలీసులు భారీగా మోహించారు. అయితే గంగుల నానిని అడ్డుకున్నారనే సమాచారం తెలియడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వాళ్ళ ఇంటికి కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. అయితే రెండు వర్గాలకు కూడా చాలా ఏళ్ల నుంచి కూడా ఏదైతే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండడంతో ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ హైటెన్షన్ వల్ల మళ్ళీ ఏమైనా గొడవలు జరుగుతాయని కూడా పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా ఆళ్లగడ్డతో పాటు అహోబిలంలో కూడా పెద్ద ఎత్తున భారీగా మోహరించారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బనగానపల్లెకు మీ భూమి హక్కు కార్యక్రమంలో భాగంగా బనగానపల్లెకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆళ్లగడ్డలో జరిగినటువంటి యొక్క రాజకీయ వేడిని కూడా ఒక్కసారిగా ఏదైతే అంతటా చర్చనీయాంశం. మరోవైపు ఈ వివాదం పైన కూడా అహోబిలం తలనీలాల టెండర్ల విషయంలో కూడా మంత్రి ఆనం కూడా స్పందించారు. ఇది అహోబిలం టెంపుల్ అనేది మఠం కిందకి వస్తుంది కాబట్టి దేవస్థానం పరిలోకి రావు కాబట్టి వాళ్ళు స్థానిక నేతల మధ్య జరుగుతున్నటువంటి వివాదంలోకి నేను తలదూర్చుకోను, ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారు, కానీ ఇది తాను జోక్యం చేసుకోనని కూడా ఆయన చెప్పినటువంటి క్రమంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పటికే ఏదైతే కొంతమంది వైసీపీ కార్యకర్తలు అయితేనేమి టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా దీన్ని రెచ్చగొట్టే విధంగా కొన్ని కామెంట్స్ చేస్తున్నటువంటిగా పోలీసులు కూడా అటువైపుగా కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా
అయితే కదలికలపైన ముఖ్యంగా రెండు వర్గాల కదలికపైన కూడా పోలీసులు పటిష్టమైనటువంటి నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద మరి ఆ అంశాలను దాటుకొని గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఆళ్లగడ్డకు చేరుకొని తాను చేసినటువంటి ఆరోపణలకు ఏదైతే ఆ భూమా అఖిలప్రియతో చర్చిస్తారా లేదా అనేది కూడా సస్పెన్షన్ నెలకొంది విజయ్ చంద్రిక. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ లో మేము రిప్లై ఇస్తాం. ఆమెకి ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ ద్వారా ఆమె రిప్లై ఇవ్వాలా. ఆమె అహోబిలం పోయి కూర్చొని వాళ్ళ అహోబిలం రావడం భయపడి రావడం కానీ స్టేట్మెంట్ ఇస్తుంది. ఈడ మమ్మల్ని ఆపేది ఉంది. అది కాదు కదా కరెక్ట్. అక్కడికి రాని అక్కడే మీరు నోటీస్ చేయండి. అక్కడికి వెనక్కి వస్తామని వాస్తవాలు తెలియకుండా అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే దానికి గట్టిగా సమాధానం చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. నీ చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోతాను బెదిరిస్తావా? నేను తీసుకుపోతా చంద్రబాబు నాయుడు గారికి. నిన్ను ఎంక్వైరీ పెట్టిద్దాం. ఎవరెంత కొట్టేస్తారో బయటికి దిద్దాం. నేను రెడీ, నువ్వు రెడీనా? లోకేషన్ గారికి ఎన్ని మెసేజ్లు పెట్టానో నేను చూపిస్తా. అహోబిలంలో జరుగుతున్న అవినీతి మీద ఎంక్వైరీ పెట్టించానని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో అదేవిధంగా లోకేష్ గారితో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎంక్వైరీ పెట్టించేది నా మీద. నేనే వాళ్ళ ఇంట పడుతున్నాను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి. నువ్వు నాకు నీతులు చెప్తావా? గంగుల బ్రిజేందర్, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ఎవరైతే రాజకీయం కోసము ఎస్వి వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే భూమా వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే ఇరగల వాళ్ళు గడప తొక్కినారో, గడప తొక్కి వాడుకొని ఎవరైతే ఇరగల వాళ్ళకి వెన్నుపోటు పడుతున్నావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. గంగుల సుభాష్, ఎవరైతే మీ బాబాయి మీకోసం ఫ్యాక్షన్ చేస్తున్నాడో వాళ్ళ కొడుకులు విజయ డైరీ చైర్మన్ అడిగితే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా పైకి రానికుండా వాళ్ళని పక్కన పెట్టి పరాయన ఎస్వి జగన్మోహన్ రెడ్డికి నువ్వు